వాటర్ మిలన్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ పీల్‌ని మీరైతే ఏం చేస్తారు? చాలులేమ్మా ఏం చేస్తాం? ఎవరమైనా డస్ట్‌బిన్‌లో పడేస్తాం అని అంటారా? ఒకవేళ మీది కూడా అదే ఒపీనియన్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఈరోజు వీడియోని చూసేసేయండి. ఎందుకంటే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈ పీల్ తోటే. ముందుగా ఇలా వాటర్ మిలన్ నుంచి తొక్కని సెపరేట్ చేసుకున్న తర్వాత దీని నుంచి గ్రీన్ కలర్ పార్ట్‌ని కంప్లీట్‌గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ఇలా సన్నటి పొడవుగా ఉన్న స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేసుకుంటూ ఎంతగా వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోవద్దు. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ రెసిపీ కంప్లీట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. దాంతో పాటే రుచి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇక ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటిని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని, తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలని, జీలకర్రని, మినపప్పుని, 4 పచ్చిమిర్చిని, ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటుగానే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, పావు టీ స్పూన్ పసుపుని, కరివేపాకుని, ఒక టీ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ అన్నింటిని వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని ఈ టైంలోనే వేయాలి. ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనకి ప్రతి ముక్క కూడా ఈవెన్‌గా అలాగే సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఇక బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే కాసేపు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మూత తీసి మనకి రుచికి సరిపడినంత కారంని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక నిమిషం పాటు అలాగే ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు వాటర్ మిలన్ లేయర్స్ కాస్త ముదిరినట్టుగా గనక అనిపిస్తే మాత్రం మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది అనిపిస్తే తప్పకుండా దాంట్లోకి నీళ్లను ఇలా వేళ్ళతో చిలకరించుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక పూర్తిగా కుక్ అయిపోయింది అనిపించాక ఫైనల్‌గా నువ్వులను వేయించి పొడి చేసుకున్న మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి అర నిమిషం పాటు అలాగే వదిలేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరను చల్లుకొని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఈ రెసిపీకి మనము ఇంకా ఎలాంటి మసాలాలను కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. రైస్‌తో పాటు కానీ, చపాతీతో పాటు కానీ సర్వ్ చేసుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తి కాయను ఎక్కడా కూడా వేస్ట్ చేయలేదు అన్న తృప్తి కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టైల్‌లో మీరు ఒక్కసారి ఈ కర్రీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.